ఒకసారి కలవండి. మీ వైపు నుంచి ఏమైనా ఇన్పుట్ ఉన్నా దానికి ఒక కార్పస్ ఫండ్ క్రియేట్ చేయాలనుకుంటున్న నెక్స్ట్ స్టూడెంట్స్కి ఫండ్స్ కేసీటీ ఉండొద్దు ఎస్టాబ్లిష్మెంట్ కోసము వాటన్నిటికి కూడా అనుకుంటున్నాం. మీ వైపు నుంచి సహకరించగలిగిన వాళ్ళు ఎవరైనా ఉంటే లేదా మీకు తెలిసిన వాళ్ళు ఉన్నా కూడా వాళ్ళ వైపు నుంచి సపోర్ట్ ఇచ్చే విధంగా మీరందరూ ముందుకు రండి. భవిష్యత్తులో తెలంగాణ లేదా పక్క రాష్ట్రంతో పోటీ పడడం కాదు, నేను పదే పదే చెప్తున్న పక్క రాష్ట్రాలతో పోటీ పడే పరిస్థితి నుంచి ప్రపంచంతోనే పోటీ పడే విధంగా మన రాష్ట్రం ఎదగాలి. ఎదగడానికి అవసరమైన ప్రణాళికలు విధానాలు మేము తీసుకొస్తాము, అమలు చేసే బాధ్యత మీది. ఎందుకు అని అంటే మీరు అమలు చేసినప్పుడే ఆ క్వాలిటీ ఎడ్యుకేషన్ క్వాలిటీ ట్రైనింగ్ వస్తుంది. మేము పాలసీ మేకర్స్ మాత్రమే. మీకేం పాలసీ కావాలో మీరు మా దగ్గరికి పుష్ చేయండి. ఆ పాలసీని అడాప్ట్ చేసుకొని వితిన్ డేస్లో గవర్నమెంట్ వాటికి అనుమతి ఇచ్చే బాధ్యత మా ప్రభుత్వం తీసుకుంటుంది. మా ప్రభుత్వానికి భేషజాలు లేవు. మా ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగ యువకులకు ఒక అద్భుతమైన ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించి ఆ నిరుద్యోగ యువకులే కొత్త ఉద్యోగాలు కల్పించే బాధ్యత పెరిగే విధంగా వాళ్ళని ప్రోత్సహించాలన్నదే మా ఆలోచన. మీకు తెలిసి తెలంగాణ ఏర్పడిన నేపథ్యం, దీనికి ఉన్న పరిస్థితులు, నిరుద్యోగ సమస్యనే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ప్రధాన కారణం. ఆ నిరుద్యోగ సమస్యను మనము పరిష్కరించకపోతే పూర్తిగా ప్రజాప్రతినిధులుగా మేము విఫలమైనట్టే. అందుకే మా ప్రభుత్వం నిరంతరం నిరుద్యోగ యువకులకు విద్యార్థులకు అవసరమైన ప్రణాళికల్ని, మీకు తెలుసు 20 సంవత్సరాల నుంచి టీచర్ కమ్యూనిటీ ప్రమోషన్స్ అని పెండింగ్ ఉండే, వందల వేల కేసులు కోర్టులలో ఉంటే వాటన్నిటిని కూడా క్లియర్ చేసి మన 19,000 మంది టీచర్లకు ప్రమోషన్స్ ఇచ్చిన ఇన్ వన్ స్ట్రోక్. గత కొన్ని సంవత్సరాల నుంచి టీచర్ల బదిలీలు లేక ఏ బదిలీ చేయడానికి పోయినా కోర్టు ఇంటర్ఫియరెన్సో లేకపోతే పొలిటికల్ ఎగ్జిక్యూటివ్స్ ఇంటర్ఫియరెన్సో లేకపోతే ప్రభుత్వంలో ఉన్నవాళ్ళు ఏదేదో చేసేసిందని రకరకాల వార్తలు వచ్చేది. టోటల్ టీచర్స్ని అందరినీ కూడా బదిలీలు పారదర్శకంగా చేసినాం. చిన్న చర్చ కూడా జరగలేదు. గ్రూప్ 1 ఎగ్జామ్స్ 4,03,000 మంది అప్లై చేసుకొని 3 లక్షల పైన గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఎగ్జామ్ మేము నిర్వహించినాం. చిన్న సమస్య రాకుండా మైన్యూట్స్లో వర్కౌట్ చేసి జేఎన్టీయూ నుంచే సపోర్ట్ తీసుకున్నాం. హౌ యూ పీపుల్ ఆర్ కండక్టింగ్ ఎంసెట్ అండ్ అదర్ ఎగ్జామ్స్, వీ హ్యావ్ అడాప్టెడ్ సేమ్ ప్రొసీజర్ అండ్ ప్రాక్టీస్. ఎందుకు అని అంటే గ్రూప్ 1 రాగానే బయోమెట్రిక్ తీసుకుంటామని చెప్పి తీసుకోకపోవడం వల్ల కోర్టు స్ట్రైక్ ఆఫ్ చేసింది. మీరు బయోమెట్రిక్ తీసుకుంటామని తీసుకోలేదు కాబట్టి మీరు ఇచ్చిన నోటిఫికేషన్కి మీరు అమలు చేసిన విధానానికి తేడా ఉంది అని. సో నోటిఫికేషన్లో ఏం ఇష్యూస్ను పొందుపరిచినామో అదే విధంగా పరీక్షలు నిర్వహించి ప్రిలిమ్స్ కంప్లీట్ చేసి ప్రిలిమ్స్ రిజల్ట్స్ ఇచ్చినాం. నోటిఫికేషన్లో 1:50 అని మేము మెన్షన్ చేసి నోటిఫికేషన్ ఇచ్చినాం. దట్స్ నాట్ అవర్ డెసిషన్. దెన్ గవర్నమెంట్ 2022లోనే 1:50 గ్రూప్ 1లో తీసుకోవాలని జీవో ఇచ్చి ప్రభుత్వ విధానాన్ని తీసుకున్న ఆ విధానంతోనే నోటిఫికేషన్ ఇచ్చాను. ఎగ్జామ్స్ కండక్ట్ చేసిండు. ఆ ఎగ్జామ్స్లో ఏం జరిగిందో మీకు తెలుసు, నేను ఎక్కువ లోతుగా చెప్పాల్సిన అవసరం లేదు. అందుకే కోర్టుల పరీక్షలు రద్దు చేసినాయి. సేమ్ గైడ్లైన్స్లో మేము నోటిఫికేషన్ ఇచ్చి ఎగ్జామ్స్ కండక్ట్ చేసినాక కొంతమంది ఇప్పుడు 1:100 బిలో అంటున్నారు. ప్రజాప్రతినిధులుగా, ముఖ్యమంత్రిగా, మంత్రిగా నాకు శ్రీధర్ బాబు గారికి 1% కూడా నష్టం లేదు, కష్టం లేదు 1:50 బదులు 1:100 పిలవడానికి. కానీ 1:100 పిలిచిన మరుక్షణము కోర్టు